సో, ఇప్పుడు మనకి తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు గదా! సో, రేవంత్ రెడ్డి గారి విధులు ఏ విధంగా చేస్తున్నారు? కరెక్ట్‌గా చేస్తున్నారా? లేదా? అనేది ఏమన్నా ఉందా మీకు? కరెక్ట్‌గానే చేస్తున్నారు గానీ, ఇవి లేడీస్‌కి ఇచ్చే ఏమంటారు అవి 2500 గానీ, అలాంటివన్నీ ఇస్తే బావుంటది. ఈ హైడ్రా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఆ 2500 ఏమంటారు దాన్ని ఆహ్, పెన్షన్స్‌ది ఏదో ఉంది గదా! అదొకటి. ఈ 4000 రూపీస్‌ది గూడా వృద్ధులకి అవి ఫస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బులతోటి ఆళ్ళేం అంటే ఆళ్ళు యూజ్ చేస్తారో లేదో పెన్షన్‌ని గానీ, వాళ్ళకొక ఆనందం ఉంటది. ఇప్పుడు మంత్లీ సాలరీ తీసుకున్నోళ్ళకి ఎంత ఆనందం ఉంటదో, ఆ 4000 గానీ, 2500 ఆశ పెట్టినట్టే గదా వాళ్ళకి. అది చేయాలి. అది చేస్తలేరు అదొకటే. సో, అదే విధంగా చూసుకున్నట్టయితే మనకిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాంగానే హైడ్రా అనే ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చింది గదా! సో, ఇలా కూల్చివేతలనేవి పార్టీకి అతీతగా ఉన్న వారికి మాత్రమే జరుగుతున్నాయి అని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముంది? అట్లానే ఏం లేదు. ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్స్ తీసుకున్నారు. అపార్ట్మెంట్స్ గానీ, ఇండివిడ్యువల్ హౌసెస్ గానీ కట్టుకున్నారు. వీళ్ళందరికీ పర్మిషన్స్ ఎవరిస్తే కట్టినారు వాళ్ళు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నాది ఆటోమొబైల్ ఫీల్డ్. ఇప్పుడు నేను ఒకటి బెంజ్ వాచర్ అని అడుగుతాను నేను. 10 మందిలో ఎంతమంది దాన్ని ఆన్సర్ ఇస్తారు? ఒక మాట. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక స్పేర్ పార్ట్ నేమ్ అది. నేను ఒకటి చిన్నది చెప్పాను. తెలీదు అంటారు. ఏం తెలీదంటే అలా దానిలో ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎవరైనా ఇల్లు తీసుకున్నా, మరి అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొన్నా, వీళ్ళకి పేపర్ మీద తెలీదు. సబ్ రిజిస్ట్రార్ సైన్ పెట్టిండు అంటే అయిపోయింది అన్నట్టు అర్థం. మాకు ఇల్లు వచ్చేసింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదని అనుకుంటాడు. ఇప్పుడు అది అమ్మే రియల్ ఎస్టేట్ అంటే ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడ ఏమి ఇస్తే పని అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది. మనకేంది ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఒకటి చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు గూగుల్లో అన్న వెళ్ళినా సెర్చ్ చేస్తే మనకు అంతవరకు కనబడుతుంది. రిజిస్ట్రేషన్ పేపర్స్ అంటే ఏమేమి ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్న. ఆ పేపర్ చూస్తారు, అవన్నీ ఓకే. మళ్ళీ ఈసీది ఇస్తే కూడా దాంట్లో అన్ని క్లియర్ అని వస్తాయి. అప్పుడు ఎవరికైనా అయిపోయింది అనుకుంటారు. కానీ ఇది చెరువులో ఉందా, ఎఫ్టీఎలా? ఇప్పుడు మా ఇంటి పక్కన ఏముందో నాకు తెలుసు. నేను అక్కడ కొనాలో లేదో నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడనో అదర్ స్టేట్స్కి వెళ్ళి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో దగ్గర దగ్గర నాకు తెలిసి 40-50% అదర్ స్టేట్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని డబ్బులు వాళ్ళు పోగు చేసుకొని కొనాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తారు, లేకుంటే ఒక ఎవరినన్నా ఏజెంట్ని అప్రోచ్ అయ్యి అతన్ని అడుగుతాడు, ఇవి ఉంటే తీసుకొచ్చి మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళినా లోన్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు నేను తీసుకున్నానండి ఇక్కడ ప్లాట్, నాకు లోన్ కూడా వచ్చిందంటే ఇంకా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. అంటే దీన్ని బట్టి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కన ఒక కోర్టు, ఒక మున్సిపల్ ఆఫీస్ ఉండాలి. ఫస్ట్ వెళ్ళి కోర్టులోకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ ల్యాండ్కి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి కోర్టులో అది ఒకటి ఇవ్వాలి. తర్వాత మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదని వాళ్ళు ఒకటి ఇవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మున్సిపల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, అన్ని క్లియర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. మళ్ళీ కోర్టు ఒకటి వస్తుంది, మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వస్తుంది. ఈ రెండు పక్క పక్కన పెట్టాలి. ఏ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ పక్కన ఒక చిన్న కోర్టు, ఒక చిన్న మున్సిపల్ ఆఫీస్ పెట్టాలి ఆ ఏరియాకి సంబంధించి. అప్పుడు ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఏమైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చూసుకోండి అంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకోవాలి? దానికోసమైనా బెంచ్లు వేసుకొని కూర్చుంటారు ఎవరైనా?